యూరియా కొరత రైతన్నకు చుక్కలు. నిల్వలు లేక అంతటా నిరసనలు. మహబూబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా యూరియా నిల్వలు తక్కువ ఉండడంతో రైతులు ఉదయం 2 గంటలకే ఈ సొసైటీ దగ్గరకు వచ్చి బార్లలో లైన్లు పడి చెప్పులు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు చెప్పుల లైన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే వేయడం జరుగుతుంది. అవే బార్లు తిప్పలు సొసైటీ ముందు ఇట్లా మొత్తం చూసుకుంటే ఈ లెక్కనే ఉన్నది. ఇక్కడ ఒక వార్త చూసుకుంటే యూరియా కొరత రైతన్నులకు చుక్కలు చూపిస్తున్నది. సాగు పనులు మానుకొని తెల్లవారుజాము నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఒక్క బస్తా కూడా దొరకడం గగనం అవుతుంది. అలాగే మహబూబాద్ జిల్లాకు 40,500 మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటి వరకు 18,100 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. అలాగే హనుమకొండలో అంటే ఉండవలసిన నిల్వల కన్నా ప్రస్తుతం ఉన్న నిల్వలు చాలా తక్కువ. దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారంటే లారీలో వచ్చే యూరియాను కూడా ఎగిరెగిరి అందుకునే స్థితికి వచ్చింది. ఇది ఆగస్టు నెల కాబట్టి పంటలు వేయడం సర్వసాధారణం. దానికి యూరియా అనేది కంపల్సరీ కావాలి. కానీ ఈ యూరియా నిల్వలు లేకపోవడం వల్ల రైతన్నలు చాలా అవస్థలు పడుతున్నారు. చూసారా, 40,500 మెట్రిక్ టన్నులు అవసరం అయితే 18,100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. దగ్గర 22,000 మెట్రిక్ టన్నులు తక్కువ ఉన్నాయి. సమయం దాటితే యూరియా వచ్చినా వేస్టే. దాని కాల పరిమితి ఈ ఆగస్టులోనే వేస్తేనే పంట అనేది సక్రమంగా వస్తుంది. కానీ మన అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పేది ఏంటంటే, మొన్న చూసిన మనం యూరియా మస్తున్నది, భయపడాల్సిన అవసరం లేదు, అధికారులారా పంచండి అని చెప్పి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఇట్లున్నది. మళ్ళీ ప్రభుత్వం ఏది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం లేదని చెప్పి మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం. రైతన్నల గోసలు మాత్రం పడొద్దు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడం చూస్తున్నాం మనం. చెప్పుల క్యూ లైన్లు, అవస్థలు, ఉదయం 2 గంటలకు వచ్చి లైన్ నిలబడు, ఇదంతా చూస్తే మనం ముందుకు పోతున్నామా వెనుకకు పోతున్నామా అనే స్థితి మన దగ్గరకు వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండి మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో దీని ఎఫెక్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఎలక్షన్ తర్వాత మీకు తెలుస్తుంది దీని ఎఫెక్ట్ ఎంత పడుతుందో అన్నది. రుణమాఫీ ఇవన్నీ చేయడం కాదు, ఇది కూడా చేయాలి. ఇది చేస్తే ఏమైందంటే రైతులను పెట్టిన దానికన్నా చేయని దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళని గుర్తుపెట్టుకొని యూరియా కొరత లేకుండా చూడాలి అని చెప్పి కోరుతున్నాం. చాలా వరకు కేసీఆర్ ఉన్నప్పుడే నయం, మాకు ఇంత గోస లేకుండా ఉండే, ఒక్కరోజు గంట అటో ఇటు అయినా కానీ యూరియా అనేది కంపల్సరీ మాకు వచ్చేది, మాకు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం చెప్పుల లైన్లు పెట్టుకొని క్యూ లైన్లు నిలబెట్టుకుని తోపులాటలు, పోలీసులు, రాస్తారోకాలు, ధర్నాలు, వెహికల్స్ ఆపడం ఇలా మొత్తం జరుగుతున్నాయని చెప్పి రైతులను వాపోవడం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం.